హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ పద్మ. అందరికీ నమస్తే. ఈరోజు అటుకులతో వడ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసుకుందామండి. ఒక కప్పు అటుకులు తీసుకొని మనము ఫ్రెష్గా కడుక్కోవాలండి. ఇట్లా కడుక్కొని వాటర్ వంపేసి ఒక 2-3 నిమిషాలు మనం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వడకు ఎట్లా కలుపుకోవాలో, ఏమేమి కలుపుకోవాలో మళ్ళీ చూపిస్తాం. అటుకులు ఇట్లా ఫ్రెష్గా మనము 2 సార్లు వాష్ చేసుకున్నాం కదండి, ఇట్లా మంచిగా నీట్గా. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక్క 2-3 నిమిషాలు కొంచెం నానబెడతాం. ఎక్కువ అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాలు అయితే మెత్తగా అయిపోతాయి ఇవి. అప్పటి వరకు నానబెడతాం. 2 నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి, ఎంత బాగా నానిపోయినాయి చూడు. 2-3 నిమిషాలే నానబెట్టిన వాటర్ వంపేసేసుకొని తీసుకుందాం. చూడండి, మనం దీంతో ఒకటే కప్పు నానబెట్టుకున్నాము, చిన్న కప్పుతోటి. ఇక ఇట్లా అయిపోయినాయండి. ఇవి మంచిగా మనం ఇట్లా విసుకోవాలండి. మంచిగా ముద్దలాగా ఇట్లా విసుకోవాలి. ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల రవ్వ, 1 స్పూను నువ్వులు, ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుంది, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంది, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. వాటర్ దీంట్లో ఉంటాయి కదండి, అటుకులలో ఉంటాయి కదా, వాటర్ అప్పుడే వేసుకోవద్దు. ఇది మంచిగా కలిపిన తర్వాత వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవాలి. ఇట్లా చేసి చూడండి మీరు, వడ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి. అందరు చేస్తారండి, ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా, చాలా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. మీరు ట్రై చేసి చూడండి. చూడండి, వాటర్ అవసరం లేనట్టుగా ఉందండి, మంచిగా వస్తుంది. ఇక మనకి ఎక్కడికి వండ రావాలి. ఇక చూడండి, చాలా బాగుంది. అవసరం అనుకుంటేనే ఒక్క చుక్క వేసుకోవాలి, లేదంటే వేసుకోవద్దండి. ఎందుకంటే పల్సగా అయితే మనం ఓడ వేసుకోవడానికి రాదు. ఇలా అన్నీ మన ఒంటింట్లో ఉండేవి వేసుకున్నాం, అన్నీ ఎనర్జీయే. మీరు దీంట్లో ఏది మీకు నచ్చలేదనుకో అది వేసుకోవద్దు. నేనైతే అన్నీ మన ఇంట్లో ఉండేటివే వేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేద్దామండి. నేను జీలకర్ర వేయడం మర్చిపోయినా. ఒక చిటికెడు జీలకర్ర అండి. చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, ఎంత సైజ్ అయినా వేసుకోవచ్చండి. మనం వాటర్ ఇట్లా ప్లేట్ చేసుకొని చిన్న ఓట్లు పెట్టుకొని ఇట్లా మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి మంచిగా ఆయిల్లో ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఉందండి, తడి ఉందండి ఇది, అందుకే చిక్కు పట్టుకుంటున్నాయి. చాలా బాగుంటాయండి, కరకరలాడుతుంటాయి. ఈ నులిగంతా పోయిందంటే మనకు కనిపిస్తాయి. చూడండి, మనం మంచిగా చిన్న మెడియం మంట మీద కాల్చుకుంటున్నాము. హై మంట పెడితే ఏమవుతుందంటే పైన కాలుతుంది, లోపల కాలదండి. అందుకనే మెడియం మంట మీద మంచిగా కాల్చుకున్న తర్వాత హై మంట పెట్టాలి. అప్పుడు లోపల బయట మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు ట్రై చేయండి.
నేను అన్నాను కాదు, మీరు చేసి ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి బాగుందా లేదా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి. చూడండి ఈ వడ ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ముట్టుకుంటే నూసిపోయేటట్టు ఉంటుంది అండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వడ తయారు చేయంగా మీరు చూసారు కదండి. ఈ వడ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి వస్తుంది, ఒక్కొక్కరు ఒక టైప్ చేస్తారు కాబట్టి చేసి టేస్ట్ చేసి ఈ వడ ఎంతమంది మీరు తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి.